హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్. నేను వచ్చేసి అయితే జన్గాంలో సూర్యాపేట రోడ్డుకు ఈ షాప్ అయితే పక్కన కలెక్టర్ ఆఫీస్ ఉంది. చాలా అంటే ఇగో లోపలికైతే వెళ్ళాని టైల్స్ మార్బుల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే. మీకు ఈజీగా ఇదిగో చూడండి టైల్స్ బాగున్నాయి. ఇక్కడనైతే మనకు ఇప్పుడు ఇంధనం మిల్లులు వచ్చినాయి కదా, ఆ ఇల్లులకైతే చాలా తక్కువ ప్రైజ్లో. ఎంత తక్కువ ప్రైజ్లో అంటే ఎట్లా అంటే మనకు బయట ఇప్పుడు షోరూమ్లకి ఇట్లా వెళ్తే ఎట్లుంటుందంటే ఒక అంటే ఇట్లా హోల్సేల్గానైతే ఇట్లా ఉంటుంది అనమాట. అంటే తక్కువ ప్రైజ్లో, హోల్సేల్ కన్నా ఇంకా చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఇక్కడనైతే. ఎట్లా తీసుకుంటా ఎత్తేసా వలుగుతలేవు. టెస్ట్ చేసినావా? ఇంకో నా కొడుకు అయితే టెస్ట్ చేసిండంట, ఎత్తేసిన వలుగుతలేవు అంట. కానీ ఎందుకంటే గోదాం అయితే చాలా పెద్దగా ఉంది. అన్నే ఏబట్టి ఇక్కడ మినిమం 12 సంవత్సరాల నుంచి వేస్తుండంట. ఇదిగో మనకు బాత్రూమ్లకు సంబంధించినవి, కిచెన్లకు సంబంధించినవి, పూజ రూమ్లకు సంబంధించినవి. ఈ స్టోర్ ఒక్కటే కాకుండా ఇంకా ఇక్కడ అమ్మవార్లై స్టోర్ ఒక్కటే కాకుండా ఇంకా జన్గాంలో ఒకటి, ఆలేరులో ఒకటి. ఈ జన్గాంలో అయితే 2 షాపులు ఉన్నాయి, ఆలేరులో ఒక షాప్ ఉంది. కానీ ఇక చూడండి ఇక్కడైతే గోదాం చాలా బాగున్నాయి అన్నీ. అయితే ఏమంటారు మనకి ఇక్కడ మొత్తం బండ్లు మొత్తం లోడ్స్ అవుతున్నాయి, వెళ్తూనే ఉన్నాయి, వచ్చేటివి వస్తూనే ఉన్నాయి, పోయేటివి పోతున్నాయి. మార్పు అన్నీ ఉన్నాయండి ఇక్కడనైతే. మనకు ఇల్లు కట్టుకుంటున్నాము అంటే బండలకు సంబంధించి ప్రతి ఒక్కటి ఉంది. బండలకు, బాత్రూమ్లకు, పూజ రూమ్కు, కిచెన్కు. మనం ఇక్కడ వచ్చినాం అనుకో బండల గురించి ఇంకా వేరేదికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో గోదామగా. ఇక్కడ రేకుల కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి మన ఆలేరులో అయితే ఇదే పెద్ద షాప్ అనమాట, బండలకు సంబంధించి ఇట్లా మార్పుకు సంబంధించింది. ఇక్కడనైతే ఇదే పెద్ద షాపు. అందుకనే అన్నయ్య ఏం చేసిండు, ఒక్క షాప్ కాకుండా ఇంకో షాప్ కూడా పెట్టేసిండు అనమాట ఇక్కడనైతే. ఇక్కడ వచ్చేసి సూర్యాపేట రోడ్కి అనమాట. మీకు ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందులో అవసరం ఉన్నదే కాబట్టి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన అయితే వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ కావచ్చు. వచ్చి జన్గాంలో కానీ ఆలేరులో కానీ చూసుకొని తీసుకెళ్ళొచ్చు. మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా 10% అయితే డిస్కౌంట్ ఇస్తా అన్నాడు అన్నయ్య అయితే. కాకపోతే ఇప్పుడు అన్నయ్య అయితే లేడు, ఎందుకంటే ఆయన గిరాకి వచ్చింది. బండలు ఎక్కడి నుంచి వచ్చినాయి తమ్ముడు? ఈ బండలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా దీని గురించి కొంచెం చెప్తావా? ఇగో అక్క ఇటు రాక చెప్తా. ఇదంతా గ్రానైట్ అంటారు అక్క. ఇదంతా గ్రానైట్ మనం ఇంట్లలో వేసుకోవచ్చు, పార్కింగ్కి వేసుకోవచ్చు, గేట్ దిమ్మలకు బార్డర్ వేసుకోవచ్చు, అన్నిటికీ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నీట్గా వస్తాయి. దీన్ని మోల్డింగ్ కొడతారు, మంచిగా నీట్గా చేస్తారు. ఇదేమో లైన్ పాలిష్ మెటీరియల్ అంటారు. ఇది మనకి కరీంనగర్ నుంచి వస్తుంది. మనకు లోయెస్ట్ ప్రైస్ ఉంటుంది, మంచి చూడడానికి కూడా అందంగా ఉంటుంది, నీట్గా అనిపిస్తుంది. ఈ బండలు కొంచెం తక్కువ ఖర్చులో మంచి లుకింగ్ రావాలంటే ఇట్లా తీసుకోవాలి. కొంచెం డబ్బులు మంచిగా పెట్టినా. ఇప్పుడు ఇది అక్క, ఇది రాజస్థాన్ వైట్ అంటారు దీన్ని. రాజస్థాన్ వైట్ మనకి ఇక్కడి నుంచే కాకుండా మనకు రాజస్థాన్ నుంచి కూడా వస్తుంది మెటీరియల్. ఓకే, ఇది మొత్తం వైట్ వస్తుంది. వైట్ అంటే ఆటోమేటిక్గా మన ఇల్లంతా బ్రైట్ అయిపోతుంది. మనం ఏ పెయింట్ వేసుకున్నా మంచిగా నీట్గా క్లియర్గా ఉంటుంది, చూడడానికి కూడా అందరికి మంచిగా నచ్చుతాయి. కాకపోతే దీన్ని ఏం చేయాలంటే కొంచెం డిజైన్ లాగా ఏదైనా పట్టి వేసుకోవాలి, బార్డర్ వేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్లీ. మీకు దీంట్లో కూడా లో ప్రైస్ ఉంటుంది, హై ప్రైస్ ఉంటుంది, 2 టైప్స్ ఉంటుంది. నీట్గా అనిపిస్తుంది. 2 రకాలు వస్తాయి, ఇలా ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, నీట్గా ఉంటుంది మెటీరియల్ కూడా. చాలా రకాలు, చాలా కలర్లు, చాలా స్టేట్స్ నుంచి వచ్చినాయి కూడా. ఇగో ఇది బెంగళూరు వైట్ అక్క. ఇది బెంగళూరు వైట్ అంటారు దీన్ని. బెంగళూరు వైట్ సెల్ వైట్ అంటారు దీన్ని. బెంగళూరు నుంచి వస్తుంది. కంప్లీట్ మనకు బండ ఎట్లా ఉంటుందో అట్లా తయారవుతుంది. తీసినట్టు పాలిష్ చేసి పంపించేస్తారు. ఇది కూడా చూడడానికి బాగుంటుంది. ఇది గేట్ దిమ్మలకు వేసుకున్నాం అనుకో అట్రాక్షన్ ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వేయాలి దీన్ని, అట్లా బాగుంటుంది. ఇది అంటే మీరు సలహాలు కూడా ఎట్లా వేయాలి, ఒక ఇల్లుకి అందం ఎట్లా రావాలనేది కూడా మేము సజెస్ట్ చేస్తుంటాం, మాకు తెలుసు కదా. ఇగో ఇది బ్లాక్ అక్క, కంప్లీట్ బ్లాక్. ఇది జెడ్ బ్లాక్ అంటే ఇది ఎక్కడో మన ఖమ్మంలోనే దొరుకుతుంది. ఖమ్మం బ్లాక్ అంటేనే ప్యూర్ బ్లాక్ వస్తుంది. థిక్నెస్ మంచిగా ఉంటుంది, మనకు థిక్నెస్ బాగా వస్తుంది, మెటీరియల్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, మెత్తగా రాదు. ఇది మన బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. దుబాయ్,
అటు అక్కడ బయటికి కూడా వెళ్ళిపోతుంది ఈ బ్లాక్. ఇది ప్యూర్ బ్లాక్ వస్తుంది, మంచిగా ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉంటుంది బ్లాక్ కూడా. సెమీ బ్లాక్ అంటారు, చీటా బ్లాక్ అంటారు, జెడ్ బ్లాక్ అంటారు, గెలాక్సీ అంటారు. దీంట్లో కూడా స్టార్టింగ్ నుంచి వెళ్ళి హై 450 వరకు కూడా ఉంటుంది. బ్లాక్ ఎంత రేజ్ అయితే అంత ప్రైస్ పెరుగుతుంది. కొంచెం బ్లాక్ని బట్టి రేట్ కూడా తగ్గుతుంటుంది. దీన్ని ఎక్కువ బార్డర్లకి, కిచెన్ ప్లాట్ఫామ్లకి యూజ్ చేస్తుంటారు. కిచెన్ లకు అట్రాక్షన్ వస్తుంది, మెయింటెనెన్స్ కూడా అంత ఇబ్బంది ఉండదు. అట్లా వస్తుంది. ఇది రాజస్థాన్ అక్క, ఇది రాజస్థాన్. ఇది డైమండ్ ఫిగర్ వస్తుంది. ఇది ఇట్లా ఫిగర్ కలుస్తుంది. ఇప్పుడు మనకు టైల్స్ లో నీకు ఫిగర్ ఉన్నాయి చూసినావా, సేమ్ టైల్స్ ఎట్లయితే వస్తుందో ఇది కూడా అట్లా నీట్ గా అనిపిస్తుంది. వేసిన తర్వాత వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచి ఇట్లా మనకు బొమ్మ వచ్చినట్టు వస్తుంది, డైమండ్ లాగా వస్తుంది. పెయింట్ కూడా మనం లైట్ కలర్ వేసుకున్నాం అనుకో, ఇలాంటి డార్క్ తీసుకున్నప్పుడు ఇల్లు కూడా అట్రాక్షన్ వస్తుంది, నీట్ గా అనిపిస్తుంది. బండాలు తీసుకుంటే బాగుంటది అన్నది చెప్పేస్తాం, మనకి ఇల్లు ఫోటో చూపిస్తే ఎంత స్క్వేర్ ఫీట్ లో ఏ బండలు తీసుకుంటే బాగుంటది అనేది కూడా చెప్పేస్తాం. ఇగో ఇది బ్లూ కలర్ వస్తాక మంచి అట్రాక్షన్ ఉంటుంది. ఇది మన ఫేస్ కూడా లోపల కనిపిస్తుంటుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, అంతా షైనింగ్ వస్తుంది, నీట్గా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో అట్రాక్షన్ మంచిగా ఉంటుంది. కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు ఇట్లాంటివి తీసుకుంటే. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు తమ్ముడు? మనం షాప్ పెట్టి 7 years అవుతుంది అక్క. 7 years నుంచి మనం అన్ని ఉందన్నమాట. ఇక చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మంది తెలియని వాళ్ళు వస్తారు, ఎట్లాంటి చేసుకోవాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. వచ్చినప్పుడు మేము చెప్తాం, మీరు చెప్పితే కొంచెం బాగుంటది కదా, ఇట్లుంటది, అది తీసుకుంటే అట్లుంటది అనేది మేమే చెప్పేస్తాం. వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్ గా తీసేసుకుంటారు. ఇగో ఇది తమిళనాడు అక్క, ఇట్లా వస్తుంది. ఇది తమిళనాడు వైట్ అంటారు, తమిళనాడు నుంచి వస్తుంది, తమిళనాడు వైట్ అంటారు. ఇది బాగుంటది, అట్రాక్షన్ కూడా, లుకింగ్ మంచిగా చూడడానికి కూడా ఒకటేసారి దానికి మంత్రముగ్ధులు అయిపోతారు కస్టమర్లు. చూడంగానే అబ్బా ఇంత బాగుందా అనిపిస్తుంది. మరి డార్క్ కాకుండా లైట్ కలర్ లో బాగుంటుంది. ఏవేవి బాగున్నాయో, ఏవేవి ఎట్లున్నాయో అన్నది మీరైతే కామెంట్. మన దగ్గర చిత్తూరు నుంచి వస్తాయి, తమిళనాడు నుంచి వస్తాయి, బెంగళూరు నుంచి వస్తాయి, కర్ణాటక నుంచి వస్తాయి, రాజస్థాన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాషింగ్ బేషన్స్, కొత్తగా ఇల్లులు కట్టుకునే వాళ్ళకైతే సూపర్ అంటే సూపర్గా అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటైతే. ఇది మొత్తం ఇక్కడ, ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి టైల్స్, మార్బుల్స్, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి జనగాంలో ఉంది, ఇంకోటి ఆలేరులో కూడా ఉందంట. ఇక్కడ వచ్చేసి ఇదిగో, ఇక్కడ ఇదిగో సూపర్గా ఉన్నాయి. మనకి ఎట్లా కావాలంటే అట్లయితే ఉన్నాయి టైల్స్ అయితే. పూజ రూమ్లా ఫొటోస్ కింద పడేసిన వాళ్ళకి అన్న కొడుకు చూడు ఎట్లా చెప్తుంది. ఇగో ఇక్కడ ఫొటోస్ ఇట్లా ఇవన్నీ అయితే ఉన్నాయి. అన్న డాడీ నా కొడుకు ఇష్టం మల్లన్న దేవుడు అంటే. ఇంకో అన్ని అమ్మవార్లది కూడా. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్కు సంబంధించింది, ఇక్కడ కిచెన్ల సంబంధించింది, ఇంకో ఇక్కడ వచ్చేసి బాత్రూమ్లకు సంబంధించినవి. ఇంకో ఆల్రెడీ వర్కర్స్ వస్తున్నవారు, కొనుక్కోపోతున్నవారు, వాళ్ళ గిరాకీ వాళ్ళదే, మనది. ఇగో ఇక్కడనైతే చూద్దాం. ఇంకా వీళ్ళకి వచ్చేసి షాపులు అయితే ఆలేరులో, జనగాంలో. ఇక్కడ జనగాంలో 2 ఉన్నాయి, ఆలేరులో 1 ఉంది. కానీ హోల్సేల్గా ఇస్తారంట, చాలా తక్కువ ప్రైజులు ఉన్నాయి ఇక్కడనైతే. టైల్స్, మార్బుల్స్, వాషింగ్ బేషన్స్ ప్రతి ఒక్కటైతే ఇల్లుకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం చూపించిన. ఎలా ఉంది అన్నది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా మరి, బాయ్.